నమస్తే, నేను మీ హరిత. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ప్రెగ్నెన్సీకి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అంటున్నారు కేఎస్ఈసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుండి ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శర్మిష్ట. డాక్టర్ గారితోనే మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ప్రెగ్నెన్సీకి ముందే జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అంటారా? ఎందుకు తీసుకోవాలి? మనం ఆయుర్వేదం ప్రకారం చూస్తే కనుక మనం అట్లీస్ట్ 3 months ముందు నుంచి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి అడ్వైస్ చేస్తాము. సో అలాంటి చాలా సంస్కారాలు ఉంటాయి మనకు చిన్నప్పటి నుంచి. నామకరణ సంస్కారం, కర్ణవేదనం, చెవులు కుట్టించేది, ఇలా చాలా సంస్కారాలు పెద్దయ్యేంత వరకు ఉంటాయి కదా. అలా కాకుండా ముందు ప్రెగ్నెన్సీ కన్నా ముందు, బేబీ పుట్టకన్నా ముందే మనం కొన్ని సంస్కారం అని చేస్తూ ఉంటాం అనమాట. అదేంటంటే గర్భ సంస్కారం. అకార్డింగ్ టు ఆయుర్వేద గర్భ సంస్కారం అని చేస్తాం. అదేంటంటే ఈ ప్రెగ్నెన్సీకి ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లాగా అంతా సెట్ చేసుకోవడం, మన బాడీ డీటాక్సిఫై చేసుకోవడం. నాట్ ఓన్లీ ఫీమేల్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. ఫాదర్ది ఎంత రోల్ ఉంది, మదర్ది కూడా సేమ్ ఈక్వల్ రోల్ ఉంటుంది. కాబట్టి ఇద్దరిది ప్రీ ప్లానింగ్, కన్సెప్షన్ అంత కేర్ తీసుకోవడం, అది రైట్ ఫ్రమ్ 3 months బిఫోర్ ప్లానింగ్ అన్నమాట మనం సజెస్ట్ చేస్తాము. 3 months ముందు మీ దగ్గరికి రావాలి. మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పింది చేయడం వల్ల హెల్తీ బేబీస్ వస్తారా? ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ హెల్తీ బేబీస్, హెల్తీ బేబీస్తో పాటు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్, వాళ్ళ ఇంటెలిజెంట్, ఐక్యూ అన్నీ మనం గర్భం నుంచే వాళ్ళని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్ ఫ్రమ్ ద ఊంబ్. ఆయుర్వేద వైద్య విధానం అంటే చాలా పురాతనమైంది. మరి మీరు టెక్నాలజీ మారుతుంది, మోడర్న్ టెక్నిక్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా? యాక్చువల్లీ నేను చెప్తుంది అంటే మనం చాలా లక్కీ. ఇంకా ఇంత ఆయుర్వేద కూడా అడ్వాన్స్ అయింది, మనం ఇంకా పాతకాలంలోనే లేము. ఇంత ఆయుర్వేద అడ్వాన్స్ అయింది, మనకి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ వచ్చాయి. సో మనం ముందుగానే కనిపెట్టచ్చు ఏమన్నా ఉంటే. ఇప్పుడు మెన్లో చూసినట్టయితే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కౌంట్ అది మనం ముందుగానే స్పర్మ్ అనాలిసిస్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ మన యూటిరస్లో కూడా ఏమైనా అనామలీస్ ఉన్నాయా అని మనం ముందే ఒక యూఎస్జీ, ప్లెయిన్ యూఎస్జీ పెల్విక్ చేయించుకుని రూల్ అవుట్ చేసుకోవచ్చు. కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే, ఇప్పుడు చూసిన ప్రకారం చాలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కామన్. ఇలాంటివి అయ్యేవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంకా మనకి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. కొందరు లేడీస్కి పీసీఓడి అని, థైరాయిడ్ అని, అండ్ షుగరు, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ అదే రూల్ అవుట్ చేసుకోవాలి. మనకి అండర్లైన్ కాజెస్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనగానే ఒక 6 months వరకు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కన్సీవ్ అవ్వడానికి. కాలేదు అని అంటే అది ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. సో దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి పీసీఓడి, థైరాయిడ్, పీసీఓడి వల్ల షుగర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవన్నిటికీ మెయిన్ ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ ద బిగ్గెస్ట్. మనం ఒక హైలైట్ చేసుకోవచ్చు ఏజ్. ఒక 30 years వచ్చిన పేషెంట్, ఫీమేల్ పేషెంట్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ డిప్లీష్ అయిపోతుంది. వాళ్ళకి థైరాయిడ్, పీసీఓడి అవన్నీ కూడా వచ్చి ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అనే చెప్పచ్చు. సో ఎంత వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని మనం ఫస్ట్ అడ్వైస్ ఇస్తాం. ఒక 25 to 29 వరకు ఆర్ 28 వరకు ఐడియల్ ఏజ్ అని చెప్తాము. సో అన్నీ రూల్ అవుట్ చేసుకుని ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకున్నప్పుడు మనం మన గర్భ సంస్కారంతో పాటు పీసీఓడిని కూడా కంట్రోల్ చేసుకుంటూ రెండు ఈక్వల్గా చేసుకుని మనం ప్రెగ్నెన్సీ గర్భ సంస్కారం అంటే మెడికేషన్స్ ఏమన్నా ఇస్తారా? ఓన్లీ మెడికేషన్స్ అనే కాదు, మనం పంచకర్మ థెరపీస్ని కూడా అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. కొంతమంది ప్రెగ్నెన్సీకి ముందు ఇవి వాడచ్చా లేదా కొన్ని భయాలు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఫస్ట్ అయితే మనం చాలా రూల్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినట్టు పీసీఓడి రూల్ అవుట్ చేసుకుంటాం. మనం అసలు ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేసి AMH అనే టెస్ట్ చేసుకుంటాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో మనం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వెళ్తాం. ఏ టైంలో చేయాలి, ఫర్టైల్ పీరియడ్స్ ఎప్పుడున్నాయి, అవి కౌన్సిలింగ్ ఇస్తాం ఇనీషియల్గా. అది కూడా కాలేదంటే మనం ఒక పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉండేలాగా చూస్తాం. సో మీకున్నది వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళకి చేసేది ఇంకొకరికి ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద కండిషన్, ఒక పేషెంట్ని కండిషన్ని బట్టి వాళ్ళకి వాత, పిత్త, కఫం అని 3 మెయిన్ చూస్తాం అనమాట ఆయుర్వేదంలో. వాటి ఏది ఇంక్రీజ్ అయ్యి ఉంది దాన్ని తక్కువ చేయడం, అన్ని సమంగా తీసుకొచ్చి మన ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసేలాగా మనం ఆయుర్వేదం ప్రకారం చేస్తాం. కొందరికి తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, గర్భం నిలవదు.
అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది మనం ఇంటర్నల్ నుంచి అంటే ప్యూరిఫికేషన్ లాగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఫార్మర్ పంట పండియాలంటే ఒక భూమిని ఎంతగా రెడీ చేసుకొని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక బేబీ, ఒక ప్రాణం మనం ఇవ్వాలంటే, బేబీని డెలివరీ చేయాలంటే అది అంత ఫర్టైల్గా ఉండాలి. అది నాట్ ఓన్లీ ఇన్ ఫీమేల్, నేను మళ్ళీ చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫీమేల్ ఎగ్జాక్ట్లీ ఇద్దరిది. ఇప్పుడు ఫీమేల్కి ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు, స్పర్మ్లో డిప్లీషన్ ఉండొచ్చు, కౌంట్ తక్కువ ఉండొచ్చు, మోటిలిటీ తక్కువ ఉండొచ్చు. సో ఇద్దరికి కలిపి చేస్తాం ఇది ట్రీట్మెంట్ అనేది. సో బేసిక్గా ఒక సర్వీసింగ్ లాగా, హోల్ బాడీ రిజువనేషన్ లాగా ఇస్తాం అనమాట ఇద్దరికి, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. మనం మన ప్రీనేటల్ స్కాన్స్ వాటికి మోడర్న్ టెక్నిక్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ మనది మాసిక గర్భ వృద్ధి క్రమం అని చెప్తాం. ఇది మనం చరక సంహిత, సుశ్రుత సంహిత, కాశ్యప సంహిత అని డెడికేటెడ్ టు చిల్డ్రన్ బర్త్. కాశ్యప సంహిత ఈజ్ ఓన్లీ బుక్ ఫర్ పీడియాట్రిషియన్ అని చెప్తాం ఆయుర్వేదంలో. సో అన్ని చరక, సుశ్రుత, కాశ్యపని అందరి అవన్నీ మనం చదువుకున్నాం కదా, దాంట్లో నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం. మాసిక అంటే ప్రతి మంత్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఎన్ని మంత్స్కి బేబీ హియరింగ్ అన్ని అడాప్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి మనం ప్రీనేటల్ స్కాన్స్ అన్నీ కూడా అడ్వైస్ చేస్తాం. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్, డయట్, మెడిటేషన్, యోగా, ఫుడ్ అన్నీ మనం అడ్వైస్ చేస్తాం. ఫుడ్ అంటే ఎలాంటి సజెస్ట్ చేస్తారు మీరు? బేసిక్గా సాత్విక ఆహారం అని చెప్తాము. సో అది కూడా కస్టమైజ్డ్ టు పేషెంట్. ఇప్పుడు పేషెంట్కి కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి, అవి మనం సబ్సెట్ చేయకూడదు. సో అది కూడా చేసుకుంటూ అండ్ కస్టమైజ్డ్గా చూసుకుంటూ బేసిక్గా సాత్విక ఆహారం, మరి అంత స్పైసీస్ కూడా అలా స్పైసీ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఇప్పుడు ఎంత క్రేవింగ్స్ ఉన్నా క్రేవింగ్స్ని కూడా సప్రెస్ చేయకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాం సాత్విక ఆహారం అనేసి. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు కూడా మీ దగ్గరికి ముందస్తుగా రావచ్చా? ఎస్, అంటే మనం ఐవీఎఫ్ అనేది కూడా అంతే కదా, మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ చేసి మళ్ళీ గర్భంలో తీసుకొని వస్తాం. దానికి కూడా గర్భం రెడీగా ఉండాలి. దానికి కూడా మనం గర్భ సంస్కారం చేసుకుంటూ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, ఎక్సర్సైజ్, మనం పంచకర్మలో ఒక్కొక్క కర్మ ప్రతి ఇండివిజువల్కి ఏది సూట్ అవుతుందని చూసుకొని కస్టమైజ్డ్ ప్లాన్గా ఇస్తుంటాం. ఏఎంహెచ్ వాల్యూస్ అంటే ఏంటండి? ఏఎంహెచ్ వాల్యూ అంటే మన ఓవరిన్ రిజర్వ్ అనమాట. కొంతమందికి ఇంత రిజర్వ్ అనేది ఉంటుంది. ఒక 30 years దాటేసరికి ఆ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే 30 yearsకి కొంచెం హై ఛాన్సెస్ ఆఫ్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అది అబౌట్ అయ్యే ఛాన్సెస్ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దానికి ఏం చేస్తామంటే మనం ఓవరాల్గా బాడీ నుంచి పంచకర్మ టెక్నిక్స్ అడాప్ట్ చేసుకుంటూ, గర్భ సంస్కారం అడాప్ట్ చేసుకుంటూ ఈ ఏఎంహెచ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నా సరే ఎంత ఉందో అంత రిజర్వ్ ఉన్న దానికి మనం ప్రీషియస్గా కాపాడి, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ కూడా మనం చూసినట్టయితే ఈ మధ్య అబార్షన్స్ అయితే చాలా ఉంటున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి? రూల్ అవుట్ చేసుకునే డయటా, పొల్యూషన్, స్ట్రెస్ అవన్నిటి కూడా తక్కువ చేసుకుంటూ విత్ ఇన్ ద మనకున్న రిజర్వ్లో ఎంత ఎగ్స్ ఉన్నాయి అని చూసుకుని ఆ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి అది కాపాడచ్చు. హెచ్సిజీ టెస్ట్ అంటారు, అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళకు మీరు సజెస్ట్ చేస్తారు? యూజువల్గా అయితే పీరియడ్స్ మిస్ అయిన 1 weekకి నార్మల్గా తీసుకుంటారు కదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బ్లడ్లో ఉంటుంది హెచ్సిజీ అనేది, అండ్ యూరిన్లో కూడా ఉంటుంది. సో అది మనకు తెలిసినట్టే ఇంట్లో ప్రతి ఒక్కరు పీరియడ్ మిస్ అయినప్పుడు చేసుకునే టెస్ట్ యూపీటీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. దాంట్లో డ్రాప్స్ వేస్తే మనం యూరిన్లో తెలుస్తుంది లైన్స్ బట్టి, అదొకటి. అండ్ అట్లీస్ట్ ఒక 2-3 weeks తర్వాత మనం బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం, హెచ్సిజీ, బీటా హెచ్సిజీ అని. దాంట్లో కూడా తెలుస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ తను అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందు మిమ్మల్ని కన్సల్ట్ అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, దీనివల్ల హెల్తీ బేబీ అండ్ ఫ్యూచర్లో బేబీకి ఏ ప్రాబ్లం రాకుండా కూడా మీరు ముందే అరికట్టగలరు, ముందు రావడం వల్ల, అంతేనా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.